హాయ్ హలో నమస్తే. నేను మీ గణేష్. ఈరోజు మన ముందుకి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తానియా గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి ఆవిడ జర్నీ మనం తెలుసుకుందాం ఈరోజు. హాయ్ తానియా గారు. హాయ్ అండి. ఇప్పుడు తానియా గారు మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మమ్మీ అయితే హౌస్ వైఫ్, డాడీ వైజాగ్లో ఉంటారు. చెల్లి డిగ్రీ చదువుతుంది. ఈ స్టడీస్ మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేనైతే డిగ్రీ కంప్లీట్ చేశాను ఆర్కే డిగ్రీ కాలేజ్లో. ఓకే. తానియా గారు మీరు ఈ కమ్యూనిటీలోకి మారడానికి మీకు ఎవరైనా ప్రోత్సహించారా? లేకపోతే మీకంటూ మీరే? లేదు, ఎవరైతే నాకు ప్రోత్సహించలేదు. అది నా హార్మోన్స్ ప్రాబ్లం. హార్మోన్స్. సో నా ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొలది నాకు అనేది కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను డిగ్రీ ఫస్ట్ సెమ్ రాసినప్పటికీ మరుసటి సెమ్ అనగానే ఈరోజు నేను వెళ్ళిపోయాను. ఎక్కడ చేయించుకున్నారు? భీమవరం వెళ్ళాను. భీమవరం నుంచి ఒక 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ అయ్యాక సర్జరీస్ గట్టా అన్ని చేయించుకోవడం జరిగింది. చాలా ఖర్చు అయ్యి ఉంటుంది కదా? అవుతుంది. మినిమం ఎంత అయి ఉంటుంది? మినిమం అంటే 3-4 lakhs అవుతుంది. 3-4 lakhs. అది మీరే బేర్ చేసుకున్నారా? లేకపోతే మీ ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ? లేదు, అది అనేది మా కమ్యూనిటీ మెంబర్స్ ఫస్ట్ మాకు ఇస్తారు. ఎందుకంటే మేము కొత్తలో ఉంటాం కదా. తర్వాత మేము తెచ్చుకున్న దాంట్లోని మాకు అంటే వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. కొంత ఇంటికి పంపించుకోండి, ఇలాగా అప్పట్లో మీకు హెల్ప్ చేశాం కదా, వాళ్ళ మనీ వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తారు? ఇచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు స్టేజ్ షోస్ గట్టా చేస్తున్నారు కదా, ఇప్పుడు స్టేజ్ షోస్ నుంచి అవతల సైడ్ నుంచి కన్సల్టెన్సీ మీకు ఎలాగొస్తుంది? స్టేజ్ షోస్ అంటే అంతగా ఏం కాదు కానీ మామూలు రోడ్ సైడ్ ఉంటాయి కదా, డీజేకి ఈవెంట్స్, దాని తర్వాత కాల్కదేవి డాన్సెస్ గట్టా అవుతాయి కదా. సో వాటికే నేను వెళ్ళడం జరుగుతుంది. ఏదో రేర్గా ట్రాక్టర్స్ మీద గట్టా అదే మన జాతరకి గట్టా అటు సైడ్ రాజమండ్రి సైడే. అంటే తెలిసిందే కదా ఇంకా సమాజం ఎలాగుంటారో, అలాగే బ్యాడ్ కామెంట్స్ చేస్తూ దాని తర్వాత డ్రింకింగ్ చేస్తూ వస్తే మరి అవన్నీ భరించబట్టే. మీరు ఎగ్జామ్స్కి ముందే వెళ్ళిపోయారు కదా, అప్పుడు మీ ఎగ్జామ్స్ మీరు అటెండ్ అవ్వలేక ఉంటుంది. మరి దాని గురించి మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ మీరు ఇలాగా మారడానికి అని ఏమైనా మీ ఇంట్లో నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఇంట్లోనైతే అమ్మ వాళ్ళైతే చాలా సఫర్ అయ్యారు. సో నాకు ఫ్రెండ్స్ గట్టా ఇన్ఫార్మ్ చేశారు, మీ మమ్మీకి హెల్త్ బాగోలేదు, నువ్వు ఎక్కడున్నావు కొంచెం అర్జెంటుగా. అంటే స్టడీస్ మీద ఫోకస్ చేయలేదు. నేను ఇంటికి రావడమే మా పేరెంట్స్ అనుకున్నారు. కానీ వెళ్ళంటే నేను చేంజ్ అవ్వలేదు. చేంజ్ అయిన 10 daysకి నేను మళ్ళీ వచ్చాను విజయనగరం. యాజ్ ఏ మ్యాన్ లాగా వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మీ కోమలో నుంచి బయటకు రావడం. ఏమైంది అంత కోమాలోకి వెళ్ళిపోయినంత డీప్ ఏమైంది? అంటే ఇంటికి ఒకే ఒక అబ్బాయిని కదా నేను. సో అమ్మ పక్కన గ్యాస్ సిలిండర్, దాని తర్వాత మేల్ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ తలకేసి బాదుకున్నాడు. దాంతో హెడ్కి ఇంజూర్ అయిపోయి నేను వచ్చిన వరకు తను ఐస్ ఓపెన్ చేయలే. మీరు వచ్చినంత వరకు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ వాళ్ళే చూసుకున్నారా? మళ్ళీ 10 days తర్వాత మీరు మళ్ళీ వెళ్ళారా? లేకపోతే 10 days వరకు అయితే గ్యాప్ ఏం రాలేదు. 5 days అప్పుడు ఇప్పుడు సెకండ్ టైం వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాను అనేసి మొత్తం అందరికీ తెలుసు. అంటే సొసైటీకి తెలియదు ఉండొచ్చేమో కానీ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీళ్ళందరికీ పలానా అబ్బాయి ఇలా వెళ్ళిపోయాడు అనుకోరనేసి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది కదా. ఇంకా పరువుగా బతకలేమేమో, ఇంకా ఇంట్లో నేను కన్విన్స్ చేశాను, నేనైతే ఇలా బతకలేను, ఇంకెలాగో నేను పేరు పొందేశాను కదా, నేను వెళ్ళిపోతాను ఫీల్డ్లోకి, నన్ను ఇబ్బంది పెట్టకండి, మీకు నచ్చితే వస్తా లేకపోతే లేదని చెప్పాను అప్పట్లో. సో నాకు బ్రదర్ ఉన్నారు మామూలుగా బయట, తను నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మీ బ్రదర్ పేరు ఏమైనా మీరు చెప్పగలరా? తను తాడేపల్లిగూడెంలో మా అనిల్ బ్రదర్ అనేసి ఉంటారు. తాడేపల్లిగూడెం రాజమండ్రి దగ్గర జగన్నాథపురం తంది. జగన్నాథపురమా? తమ్ముడు బాగానే చూస్తాడు, అక్క అక్క అని రెస్పెక్ట్ ఇస్తూ ఈవెంట్కి వెళ్ళినప్పుడు గట్టా ఒక సెక్యూరిటీ అలాగా అలా గైడ్ చేస్తాడు నన్ను. కానీ అలాగైతే మీకు మారక ముందు కానీ మారిన తర్వాత కానీ ఏమైనా లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? మారిన తర్వాతే ఉంది లవ్ స్టోరీ నాకు. మారిన తర్వాత. ఓకే. ఇప్పుడు స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? కరెక్ట్గా 4 years బ్యాక్, December 19. December 19th. December 19. అయితే మేము మామూలుగా ఈవెంట్స్ గట్టా ఆడతాం కదా, సో అలాగే నాకు పరిచయం అయ్యాడు తను. అయితే నంబర్ తీసుకోవడం, ఇన్స్టా గట్టా ఫాలో అవ్వడం,
దాని తర్వాత నేను అప్పుడు అంతగా మా పెద్దవాళ్ళు మాకు ముందే చెప్తారు. ఎందుకంటే అబ్బాయిలు వద్దు మోసం చేస్తారు అలాగే ఇలాగ అనుకోని ప్రతిది చెప్తారు. కానీ మేమేంటంటే చిన్న చిన్న మైండ్ సెట్ కదా మాది. అప్పుడప్పుడు వచ్చిన మొక్కలం మేము. మేము ఆగం కదా! అందుకే వేగం అదే వెళ్ళిపోవడం గానీ, మూవ్ అయిపోవడం మూవ్ గట్టా అయిపోవడం గానీ ఫాస్ట్‌గా. ఎందుకంటే అంటే ఇంట్లో నుంచి పేరెంట్స్ కంటే ఎక్కువ ప్రేమించేస్తాడు హ్మ్. అనుకోననేసి ఒక హోప్. ఆళ్ళు గూడానా అలా మాట్లాడి బీచ్‌లకెళ్ళడం, అక్కడ వైజాగ్‌లో తిరగడం, రెస్టారెంట్స్‌కెళ్ళడం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. హ్మ్. కానీ ప్రతి ట్రాన్స్‌జెండర్‌కొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మ్యారేజ్. హ్మ్. నేను అడగలేదు. తనే నాకు చెప్పేవారు. హ్మ్. నేనైతే మ్యారేజ్ అయితే చేసుకోను. హ్మ్. లవ్ అయితే చేస్తాను అనుకోని చెప్పేవారు. హ్మ్. అలాగే చాలా డబ్బులు కూడా నేను చాలా ఖర్చు పెట్టాను. హ్మ్. తనకి మంచి బ్రాండెడ్ షూస్ గాని, షర్ట్స్ హ్మ్. గాని అంటే ఏది లోటు చేయలేదు. ఓకే. తను ఏం చేస్తున్నారు? తనైతే ఖాళీగా అదే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మామూలుగా హ్మ్. తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఒక రోజు అనేది నేను తనకి చెప్పకుండా ఈవెంట్‌కెళ్ళిపోయాను. హ్మ్. ఎక్కడంటే మన తుని దగ్గర. అయితే చాలా సార్లు కాల్ చేశారు. ఎందుకంటే ఆ టైంకి తన 2 డేస్ అయితే తన బర్త్‌డే. హ్మ్. ముందుకంటే తన ఫ్రెండ్స్ పార్టీ ఇద్దామనేసి ఇలాగ ఒక 30,000 అలా కావాలన్నాడు. సో, నేను ఫోన్ అది లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయకపోతే ఇంకా తుని దగ్గరికొచ్చేసి చాలా పెద్ద పెద్ద కొట్టేసి గట్టా చాలా రచ్చ రచ్చ చేసేసారు. హ్మ్. అప్పుడు నాకనిపించిన బాధేంటంటే ఫ్యామిలీలోని అల్లరి ముద్దుగా పెరిగి హ్మ్. ఎటువంటి బాధ లేకుండా హ్మ్. ఒక దెబ్బ కూడా అదే తగలకుండా అలా పెంచారు ఇంట్లోని. హ్మ్. ఒకవైపు డ్యూటీ చేసుకుంటూ చాలా అంటే ఫస్ట్ టైమ్ ఏడ్చిన రోజు. అంటే ఎందుకురా దేవుడా ట్రాన్స్‌జెండర్ కింద నేను మారానా అనుకోని ఏడ్చిన రోజైతే నాకు ఫస్ట్ టైమ్ అదే. హ్మ్. తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చి మళ్ళీ యాజ్ ప్రతి ఒక్కరు అనేవారు. మా పెద్దోళ్ళు గట్రా నేను బానే చెప్పేదాన్ని. ఇలాగా నన్ను కొట్టి ఇలాగ టార్చర్ పెడుతున్నాడు నాకొద్దు. నేనసలు వద్దంటే నువ్వు దేనికి వద్దనేస్తావు? ఎందుకు వద్దనేస్తావు? అనుకోననేసి చాలా టార్చర్ పెట్టేసేవారు. ఇప్పటికి స్టిల్ మీ లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుందా? లేదు లేకపోతే లేదు. 1 ½ ఇయర్ అవుతుంది ఆపేసాను. 1 ½ ఇయర్ అవుతుంది హ్మ్. బ్రేకప్ అయితుందా? ఓకే. చాలా అంటే అప్పుడు మా పెద్దవాళ్ళొచ్చి కొట్టడం గట్టా చాలా తనకి హెచ్చరించడం గట్టా నేను దిశకెళ్ళి కేస్ పెట్టడం గట్టా హ్మ్. చేయడం జరిగింది. నేనేదో ఒక మోజులో పడిపోయాను. హ్మ్. అలాగని ఏ రోజు తప్పుడు పనులు గట్టా అలాంటివైతే చేయడం జరగలేదు. హ్మ్. నేను ఇక్కడ డిగ్రీ కాలేజ్ చదివేదాన్ని. ఆ టైంలో కరెక్ట్‌గా నాది 4థ్ సెమ్, థర్డ్ సెమ్ హ్మ్. బిట్వీన్‌లో కాలేజ్‌కొచ్చేయడము గట్టా బానే పికప్, డ్రాపింగ్ అంతా ఉండేది. లాస్ట్ టైమ్ ఏటయిందంటే ఇలాగా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందనన్నారు. ఇంకా నా ఫ్యూజులు అస్సలు పని చేయలేదు. హ్మ్. ఆహా! అంటే ఇంట్లెళ్ళి నేనొచ్చినప్పుడు గూడా అంతలా బాధపడలేదు. హ్మ్. ఇంత హోప్ ఇచ్చాను, ఇంతలా చూసుకున్నాను. నేను ఏ తప్పు చేశాను అనుకోననేసి అడిగితే, ఆ! పోనీ ఏ ట్రాన్స్‌జెండరు ఏ ఆప్షన్ ఇస్తారో లేదో నాకు తెలీదు. నేనొకటన్నాను. సరే పోనీ పెళ్లయింది కదా! ఇప్పుడెలా చూసుకున్నానో నీకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను అలాగే చూసుకుంటాను నిన్ను. హ్మ్. నీకే ఆపదొస్తే ఎవరి దగ్గర నువ్వు చెయ్యి చాచకు. ఆ స్థితిలోకైతే రాకు. హ్మ్. నేనే చూసుకుంటాను అనుకోననేసి అప్పుడు మా పెద్దవాళ్ళు నన్ను కొట్టేసేవారు, అన్నీ చేసేవారు. భీమలో చాలా బాధపడేదాన్ని. హ్మ్. అయితే ఇంకా లేదు నాకు అవసరం లేదు అనుకోని చెప్పేసి వదిలేసిన వాడు, ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్ తర్వాత కనబడ్డాడు. హ్మ్. అప్పుడు బతిమిలాడడం ఎట్లానంటే చాలా మంది నా మైండ్ సెట్ మారేసారు. ఇప్పుడు చెప్పాను కదా! జానపదలో ఒక తమ్ముడు నాకు అవును. ఇలాగ మాట్లాడంటే వాళ్ళ మమ్మీని నేను అక్క అని పిలుస్తాను. హ్మ్. పిన్ని అవుతారు కానీ అనుకుంటారు మీరు ఆ వరుసలో ఏంటంటే మామూలుగా హ్మ్. పిలుచుకుంటాం అలాగా. హ్మ్. ఆవిడ అనేవారు, "తాన్య డబ్బులనేది ఇలా వేస్ట్ చేయకు. ఇలాగా ఖర్చు పెట్టకు ఎవరికి వేస్ట్‌గా. ఇలా దాచుకో రేపొద్దున చెల్లుంది కదా! మ్యారేజ్ చేయాలి. ఒకటి ఒకటి సంపాదించుకొని జాగ్రత్తగా బతకాలి" అనుకోననేసి నాకు చాలా చెప్పారు. హ్మ్. ఇప్పటికి చెప్తూ ఉంటారు రీసెంట్‌గా నాకు. హ్మ్. ఇంకా అలాగ జరిగేది. మీ చెల్లి ఇప్పుడు స్టడీస్ చదువుతుందా? లేకపోతే చదువుతుంది. ఏం చదువుతుంది? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఏ కాలేజ్? ఎంఆర్ కాలేజ్. ఎంఆర్ కాలేజా? ఇక్కడే విజయనగరంలోనా? విజయనగరమే. మీకు చెప్పాను కదా! నేను ఫస్ట్ సెమ్ అనేది రేపు ఫస్ట్ సెమ్ అనగానే ఈరోజు ఎళ్ళిపోయాను నేను. అవును. సో, నా సర్జరీ డేటు అప్పుడంటే సెకండ్ సెమ్ జరుగుతుంది. హ్మ్. సో, నాకు స్టడీస్ అంటే ఇంట్రెస్ట్. హ్మ్. ఈ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ బాగా కవర్ చేయాలి ఒకేసారి. ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ సెమ్, ఆఫ్టర్‌నూన్ సెకండ్ సెమ్. హ్మ్. సో, ఎలాగైనా కవర్ చేసేయాలి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ తోటి ఈక్వల్ అయిపోవాలి కాలేజ్‌లో హ్మ్. అనేసి నా టార్గెట్. హ్మ్. ఇటు చూస్తే పొలిమేర దాటకూడదు. హ్మ్. అంటే బయటికి రాకూడదసల. హ్మ్. బయటికి రాకపోతే నేను చాలా ఫైట్ చేశాను. హ్మ్. లేదు నేను వెళ్ళాలి, నేను రాయాలంటే నువ్వు వెళ్ళకూడదు.
అసలు అవ్వదు, ఒప్పుకోము, అది మన ఆచారం కాదు. ఎందుకంటే 30 days అవ్వకముందు నువ్వు అసలు పొలిమేరేటి ఒక మగోళ్ళు అంటే మా దాంట్లో సర్జరీ చేసినప్పుడు ఎవరిని చూడకూడదు. చెప్పాను కదా డార్క్ రూమ్ లో పెట్టేస్తారు అనేసి. సో ఈ పెయిన్స్ తోటి ఒకవైపు ఈ హాల్ టికెట్ తీసుకోవడము, ఫీజు పే చేయడము, నాకు ఇదంతా ఒక చాలా లైఫ్ లోని గుర్తుండిపోయే ఇన్సిడెంట్. 30 days లోనే మీరు బయటకు వచ్చారా? బయటకు వచ్చి నేను చెప్తున్నాను కదా, అది ఫైట్ చేశాను మా పెద్దవాళ్ళతోటి. నేను ఎలాగైనా చదువుకోవాలి, నేను అయితే దయచేసి ఇటు అనకండి అనుకోని అనేసి నేను వాళ్ళ ఆచారాలని వ్యతిరేకంగా వెళ్ళేదాన్ని. వెళ్తే అప్పుడు చాలా మంది నాకు హెచ్చరించడం జరిగింది, అది పద్ధతి కాదు అలాగా ఇలాగా అడిగితే నాకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో ఇంకా లాభం లేదనేసి ఇంకా ఎలాగైనా పొలిమేర దాటేశాను నేను. ఇంక ఎగ్జామ్ కోసం హాల్ టికెట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇటు చూస్తే మీకు 30 days అంటే సర్జరీ చేపించి 13 days అంటే అప్పుడు హెల్త్ ఎలాగ ఉంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్. సో ఎగ్జామ్ రాస్తున్నానే కానీ అసలు నాకు చాలా అన్కంఫర్టబుల్. మా ఫ్రెండ్స్ గట్టా చాలా మంది ఎందుకు అంత వీక్గా ఉన్నారంటే నేను చెప్పుకోలేని పరిస్థితి అది. ఎందుకంటే ఇది పబ్లిసిటీ చేసేంత విషయం కాదు. దాని తర్వాత అప్పుడు మా పేరెంట్స్ నాకు యాక్సెప్ట్ కూడా కాదు. అది ఎగ్జామ్కి ఎలాగంటే మన రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి సెంటర్కి మళ్ళీ అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుంటూ మళ్ళీ సేఫ్గా ఇక్కడికి వచ్చి అలా ఒక 10 days గడిపాను. గడిపితే మళ్ళీ అక్కడికి వెళ్ళి రిటర్న్ తర్వాత వాళ్ళందరూ నాకు చాలా ఫైర్ అయిపోయారు, ఇలా వెళ్ళకూడదు ఇలా చేయకూడదు. అప్పటికి నా ఫేస్ అంతా బాగా బ్లాక్ అయిపోయింది, అంటే కొన్ని చేంజెస్ వచ్చాయి. వస్తే నీకు చెప్పాను కదా అనుకోని అనేసి వాళ్ళు నాకు హెచ్చరించారు. మా మాట నువ్వు వినలేదు అనుకుని నాకు కొంచెం భయపెట్టి కొంచెం మందలించి ఇంకా తర్వాత కార్యక్రమాన్ని జరిపించారు. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా స్టడీస్ థర్డ్ సెమ్ ఇంకా విజయనగరం అయిపోయిన తర్వాత మీరు అవుట్ ఆఫ్ ఇదే కాస్ట్యూమ్స్ వచ్చారా, లేకపోతే మెన్ కాస్ట్యూమ్స్ వచ్చారా, ఉమెన్ కాస్ట్యూమ్స్? ఉమెన్ కాస్ట్యూమ్ వచ్చారు. దాంతోనూ మీరు ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు. అప్పుడు మీకు తెలిసిన వీళ్ళు కానీ అప్పుడు రియాక్షన్ ఏంటి ఆ టైంలో, ఆ మూమెంట్ లో? అప్పుడు రియాక్షన్ అంటే నేను విజయనగరం అదే చేంజ్ అయ్యి భీమవరం నుంచి ఇక్కడికి రావడం ఇదే ఇంకా ఫస్ట్ కదా విజయనగరంకి. అవును, ఎగ్జామ్స్ డైరెక్ట్ ఫస్ట్ అదే ఫస్ట్ ఎంట్రీ నాది. ఇటు చూస్తే ఫ్రెండ్స్ అందరూ అదొకలా చూస్తున్నారు. నేనైతే చాలా బాధపడేదాన్ని, ఎందుకంటే ఒకప్పుడు తిరిగిన వాళ్ళు ఇంట్లో వాళ్ళకంటే ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా అర్థం అవుతుంది, కానీ ఫ్రెండ్స్ కూడా ఇలా అర్థం చేసుకుంటారా అని చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను ఫ్రెండ్స్ చాలా వాల్యూ ఇచ్చాను అప్పట్లో చేంజ్ అవ్వకముందు. కానీ ఎగ్జామ్ విషయం దాని తర్వాత ఈ పక్కన ఈ ఆపరేషన్ పెయిన్ అనే విషయం ఇవన్నీ పక్కన పెడితే ఈ ఫ్రెండ్స్ అనేది చాలా పెయిన్ నా జీవితంలోనే అనుభవించిన నరకం అది నాకు. ఎందుకంటే ఇది ఎగ్జామ్ నేను అది ఎలా చెప్పాలంటే ఎగ్జామ్ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను ఎగ్జామ్ మీద. పెట్టలేకపోతుంటే వీళ్ళందరూ నన్నే చూస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఒక హాల్లోనే ఒక 101 అంటే పెద్ద హాలు, అంటే ఒక 4 rows ఇచ్చారు మాకు సెంటర్ కి. సో వీళ్ళందరూ నన్నే చూస్తున్నారు. నేను అందులో ఫస్ట్ బెంచ్ ఫస్ట్ రో. ఇన్విజిలేటర్ కూడా ఎలాగంటే హాల్ టికెట్ లో ఒక నేమ్ ఉంది, బయట చూస్తే నేను పర్సన్ వేరేలాగా ఉన్నాను. సో వాళ్ళు చేసినప్పుడు నాకు అడిగేవారు ఇదేటమ్మా ఇలాగా, అంటే నించోబెట్టి ఎక్కడా కాదు ఇది మన ఎస్కే డిగ్రీ కాలేజ్ లోనే జరిగింది. సో నేను కూడా వాళ్ళ మీద రివర్స్ అవ్వడం కూడా జరిగింది, యాక్షన్ తీసుకుంటాను, ఇది పద్ధతి కాదు, నా స్టడీస్ కి మీకు సంబంధం లేదు, నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఎలాగని చెప్పేసి వాళ్ళు ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఇన్సల్ట్ అంటే స్టార్టింగ్ హాల్ టికెట్ ను బాగానే పంపించేశారు. దాని తర్వాత హాల్లోకి రాగానే ఫస్ట్ OMR షీట్ ఇస్తారు కదా, అవును, ఆ బుక్లెట్ ఇవ్వగానే ఇన్విజిలేషన్ సిగ్నేచర్ చేస్తారు కదా, ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాను. సో వాళ్ళు వచ్చి నా హాల్ టికెట్ ఇవ్వని అడిగారు నాకు. నేను హాల్ టికెట్ ఇచ్చాను. అందులో చూస్తే నా మెయిల్ ఫోటో ఉంది, అది నేను చేంజ్ చేసుకోలేదు ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th ఇంటర్ డిగ్రీ అని ఒకే నేమ్ మీద సర్టిఫికేట్స్ వచ్చినవి చాలా తలనొప్పి కదా అనుకోని అనేసి ఇంకా ఆధార్ కూడా ఇప్పటికీ నేను చేంజ్ చేయలేదు. అయితే ఈ హాల్ టికెట్ ఇచ్చేసరికి ఆవిడ ఒకేసారి నిలదీస్తుంది నన్ను, ఏంటి ఎలాగా అనుకో అంటే సొసైటీ ఎలా చూస్తారా నన్ను. అది మర్చిపోలేని ఇన్సిడెంట్స్ నా జీవితంలో. చాలా బాధపడ్డాను. మా పెద్దవాళ్ళకి కూడా నేను చెప్పాను, వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవడం వాళ్ళు ఎలాగా అన్నారు భరించాలి ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు. మా ఏజ్ నుంచి వాళ్ళు ఇప్పుడు పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలాగ ఉంటదంటే వాళ్ళకి ఒక
ముందు నుంచి తెలిసిన విషయం అది. కాబట్టి మాకు తెలియదు కదా, మేము ఫేస్ చేశాను అప్పుడు. అప్పుడు ఒక ఎస్కే డిగ్రీ కాలేజ్ ఒక సార్ వచ్చి చాలా హెల్ప్ చేశారు నా విషయంలో. ఇంకెందుకమ్మా అనుకోని అనేసి మరి పర్సనల్గా చాలా మాట్లాడారు. నేను హాల్ టికెట్ ప్యాడ్ కూడా ఇసిరేయడం జరిగింది ఎగ్జామ్ హాల్లో. ఇసిరేసి నేను వచ్చేసాను, చాలా ఎమోషనల్ అయిపోయాను. ఆ సార్ పేరు ఏమైనా చెప్పగలరా? నాకు తెలియదు కదా, తెలీదు నాకు. కానీ అప్పుడు అతను నన్ను వెంటనే మెట్ల దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను నేను. ఏడుస్తుంటే తీసుకొని వచ్చి మళ్ళీ ఎగ్జామ్ హాల్లోని తనే ఇన్విజిలేషన్ చేసిన రూమ్ లో నన్ను కూర్చోబెట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయించి చాలా హెల్ప్ చేశారు. అతను ఇప్పటికీ అతని రుణం తీర్చుకోలేను నేను. ఎందుకంటే నా లైఫ్ లోని టర్న్ అయిన విషయం ఈ ట్రాన్స్ ఒకటైతే స్టడీ విషయంలోని నాకు అతను చాలా హెల్ప్. మర్చిపోలేని విషయం నాకు అది. ఇంకా అలాగా మళ్ళీ తర్వాత మీరు ఏమైనా జాబ్స్ కి అప్లై చేయడం ఏమైనా జరిగిందా? జాబ్ కంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు కాలేజీలో జరిగింది, ఇప్పుడు ఎగ్జామ్ హాల్ అని ఎలా జరిగిందో సేమ్ ఇంటర్వ్యూలోకి కూడా వెళ్తే అలాగే. మీకు ఎందుకు ఇవ్వాలి? ఏదైనా ఇంటర్వ్యూ ఇప్పటికి మీరు అటెండ్ అయ్యారా? జాబ్ అయితే నేను అప్లై చేశాను, చాలా ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యాను నేను. హైదరాబాద్ అనగా, మన విజయనగరం గీతం కాలేజ్ అనగా, అంటే 10th బేస్ మీద ఇంటర్ బేస్ మీద వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమన్నా లేదు, వాళ్ళు ఏమైతే నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఆధార్ కార్డు ఉంది కదా, నేను క్లారిటీ ఇచ్చేదాన్ని. ఇచ్చిన తర్వాత అలా జరిగేది ఎగ్జామ్ రాసుకొని చక్కగా ఇంటికి వచ్చేసేదాన్ని. ఇంకా ఈ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు కదా మీరు ఇప్పుడు, ఏంటంటే ఎలాగా వాళ్ళు చూస్తారు అనేసి. ఇప్పుడు తెలంగాణకి కేరళకి అయితే ప్రతి ట్రాన్స్జెండర్ కి ఒక లైఫ్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ కి అయితే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రావడం తర్వాత కొంచెం మాకు ఒక పెన్షన్ ఇంతకు ముందు ఉండేది, కానీ నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను అప్లై చేయలేదు కదా. కానీ అప్పుడు ఉన్న దాని మీద ఇప్పుడు కొంచెం ఒక 2 ఇంతలు వస్తుంది. దాని తర్వాత హెల్త్ కార్డు, దాని తర్వాత మన ఏంటది ఐడి కార్డ్స్. అంటే ఈ ఇన్నాళ్ళు బెగ్గింగ్ గట్టా చేసుకుంటే ఇలా పోలీసులు చాలా ఇబ్బంది పెడతారు. సో వాళ్ళ కోసం ట్రాన్స్జెండర్ అనేది గవర్నమెంట్ నుంచి ఒక గుర్తింపు ఇవ్వడానికి అనేసి ఒక ఐడి కార్డు. దాని తర్వాత ఏవైనా విదేశాలు వెళ్ళడానికి అప్లై చేసుకోవడానికి ట్రాన్స్జెండర్ F3 F4 ఫార్మ్స్ అనేవి చాలా ఉంటాయి. ఇంకా ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే. రేషన్ కార్డు, దాని తర్వాత స్పెషల్ గా ఇల్లు. ఇంతకు ముందు ఎలాగంటే రేషన్ కార్డు నుంచి డివైడ్ అయిపోయినవారు ఫ్యామిలీతో నుంచి. ఇప్పుడు అలా కాదు, మేము ఫ్యామిలీతో ఉన్నా సింగిల్ గా ఉన్నా మాకు అనేది డైరెక్ట్ గా మీకు కలిపేస్తుంది. దాని తర్వాత డ్వాక్రా కూడా ఉంది కదండి, డ్వాక్రాలో కూడా మాకు మహిళలు ఇస్తున్నారా? ఇప్పుడు ఎవరైనా మీద తీసుకున్నారా, లేకపోతే మీరు ఏమైనా తీసుకున్నారా, లేకపోతే మీరు ఎవరైనా తీసుకున్నారా? మాలను తీసుకున్నారు, నేను తీసుకోలేదా? మీరు తీసుకున్నవి ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ నుంచి నేనైతే ఏం తీసుకోలేదు, నేను ఆశించాను కూడా. ఎందుకంటే చెప్పాను కదా, సర్టిఫికేట్స్ అన్ని ఒకే పేరు మీద ఉన్నాయి, నాకు అవి మార్చడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు ఇందాక అడిగారు కదా, మీరు ఒక ఫోటో కానీ లేకపోతే మీరు నేమ్ కానీ అన్నారు, ఆ నేమ్ చూసుకోవడం, ఆ హాల్ టికెట్ లో బ్లాక్ అండ్ ఫోటో చూసుకోవడం అప్పుడప్పుడు ఎమోషన్ అవుతాను. అలాగైతే తానియా గారు, ఇప్పుడు మీరు సొసైటీకి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు? సొసైటీ కంటే ఇప్పుడు నాకైతే చాలా పాయింట్స్ ఉన్నాయి, దాన్ని నేను కొంచెం షార్ట్ కట్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలాగా ఇన్విజిలేషన్స్ గట్టా నేను ఫేస్ చేశాను అనేసి. సో ఫస్ట్ నేను ఆ పాయింట్కి వస్తాను. దయచేసి ప్రతి ఒక్కరికి, ప్రతి లెక్చరర్స్కి, దాంతో ప్రతి కాలేజెస్కి, ఎందుకంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మీరు ఎలాగా ఈక్వల్గా చూస్తున్నారో యాజ్ ఏ ట్రాన్స్జెండర్ కూడా మీరు అలాగే చూడండి అనేసి నేను అంటాను. ఎందుకంటే అది మా లోపం, అది దేవుడు మాకు రాసిన రాత. సో ఇలాంటివి ఎవరు దయచేసి ఫేస్ చేయకుండా లెక్చరర్స్ ఈ వీడియో చూసి మాకు అదే కొంచెం వాళ్ళకి ప్రతి ట్రాన్స్జెండర్ కి సపోర్ట్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. దాని తర్వాత పేరెంట్స్ విషయంలోకి వస్తే ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే నేను వచ్చి 5 or 6 years అయిపోతుంది. సో మా పేరెంట్స్ అనేది నాకు 8 monthsకే నన్ను ఇంటికి రానిచ్చారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ చెల్లి ఎలా చూసుకున్నారంటే, అప్పుడు అబ్బాయి కింద ఉన్నప్పుడు నన్ను ఎలా చూసుకున్నారో నాకు తెలుసు, ఇప్పుడు అంతకు మించి నన్ను చూసుకుంటున్నారు. సో ప్రతి ట్రాన్స్జెండర్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నాను ఏంటంటే, మీరు మీ బెడ్లో
కంటారే తప్ప వాళ్ళు రాతని కనలేరు. సో అంతేకాక వాళ్ళని అర్థం చేసుకోండి. లేకపోతే మీరు చెప్పే విధానం బట్టి ఉంటుంది వాళ్ళు చేంజ్ అయ్యేది, చేంజ్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ హార్మోన్స్ని ఎవరు ఆపలేరు. దయచేసి అర్థం చేసుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, దాని తర్వాత రిలేటివ్స్కి ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే మాట. ఇంతకు ముందు ఎవరిని ఎలాగ మీ ఫ్రెండ్స్ని ఎలా ట్రీట్ చేశారు, ఇప్పుడు కూడా అలాగే ట్రీట్ చేయండి. మీ ఫ్రెండ్స్ని మీరు ఎలాగో ఈవెంట్స్లో గట్టా మీరు చూస్తారు కాబట్టి బయటకి ఇప్పుడు నాకు ఇచ్చిన రెస్పెక్ట్ బయటకి మీరు ఇవ్వండి. ఇప్పుడు ఎలాగంటే నన్ను రోడ్డు మీద నేను స్కూటీ మీద వెళ్ళిపోతానా, తానియా 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 గారు అనుకోడానికి నాకు రెస్పెక్ట్ ఇస్తారు. అదే బయటకు ట్రాన్స్జెండర్స్ వచ్చినప్పుడు ఈవెంట్ చేసినప్పుడు ఇన్రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి చేసినప్పుడు ఇంకా నాకు ఇంకే డిఫరెన్స్ లేదు అక్కడ. సో నేను చెప్తుంది ఏంటంటే ఒకరికి ఏ రెస్పెక్ట్ ఇస్తారో ప్రతి ఒక్కరు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారనేసి నేను అనుకుంటున్నాను. సో అంతేకాక ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా చేంజ్ అయిపోతే దయచేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆ బాధ పెయిన్ ఎలాగుంటుందో నాకు తెలుసు. ఇంకా నేను చెప్పాలనుకుంటున్నానంటే నేను ఈ సచివాలయాలు గట్రా ఉన్నాయి కదా, అవును. ఆ ప్రాసెస్ అనేది చాలా అనేది మన పెన్షన్స్ దాని తర్వాత రేషన్ కార్డ్స్ సిస్టమ్స్ గట్రా ఉంటాయి కదా, ఒక్కొక్క సపరేట్ సిస్టమ్స్ దగ్గర సపరేట్ క్యూ అనేది వాళ్ళ ఒక బ్యాంకుల్లో కానీ, ఒక పోస్ట్ ఆఫీసులో కానీ, ఒక రైల్వే స్టేషన్లో కానీ, ఒక బస్ స్టాండ్లో కానీ. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ని చూసి వాళ్ళు మనుషులే, ఎందుకంటే మేము మీలాంటి మనుషులమే. ఎందుకంటే మీ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా కన్నారో మమ్మల్ని కూడా అలాగే కన్నారు. కాకపోతే మాది ఒక లోపం, మేము అమ్మాయిల కింద మారామే తప్ప మేమేం తప్పేం చేయట్లేదు కదా. ఒక దొంగతనమో లేకపోతే ఒక కుట్రలు మర్డర్లు గట్ట ఏం చేయట్లేదు కదా. మేము నీతిగా ఒక ఆడదానిలా బతకాలనిసే మేము కోరుకుంటున్నామే తప్ప లేకపోతే ఇలాగ డబ్బు కోసం గట్ట మేము రావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరిని మీరు చీప్గా ఇప్పుడు సపోజ్ ఎలాగంటే ఎలా చూస్తున్నారంటే పబ్లిక్, మన ట్రైన్లో వెళ్ళారనుకోండి, ఒక సీట్లో కూర్చున్నారు అనుకో, ఒక ఎలాగంటే సపోజ్ అవతల వాళ్ళు అంటే ఒక మొన్న నేను ఫేస్ చేసిన విషయం, మన రాయపూర్ పాస్ నుంచి వైజాగ్ వెళ్తున్నాను. వెళ్తుంటే కోచ్ అంతా చాలా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే ఒక లపాకి చూసినట్టుగా, ఒక తేడాగా చూసినట్టుగా అదొక రకంగా చూశారు. చూస్తుంటే అది అవతల ఆపోజిట్ లో లేడీస్ ఉన్నారు. వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి వా ఈ అంటే నెక్స్ట్ కోచ్ కి, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను బాగా. నెక్స్ట్ కోచ్ కి వెళ్ళిపోతుంటే నేను వైజాగ్ తో లాస్ట్ స్టాప్ కదా ట్రైన్. సో నేను అడిగాను, ఆంటీ మీరు ఎందుకు అలాగ వెళ్ళిపోయారంటే, అమ్మ నా పక్కన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు నిన్ను చూసినట్టే వాడు నన్ను కూడా చూస్తాడు కదా అనుకోని అనేసి అనేసరికి నాకు ఇంక నోట్లేదు మాట్లేదు. సో నేను దయచేసి చెప్పింది కూడా అదొకటే. ఎందుకంటే మేము ఫేస్ చేసినవి చాలా ప్రాబ్లం. మీరు అనుకుంటారు వీళ్ళకేట్రా, వీళ్ళు బాగా డబ్బు సంపాదించేస్తారు, బాగా మేడలు మిడ్లు అన్ని కట్టేసుకుంటారు, వీళ్ళకేం రిచ్ లైఫ్, వీళ్ళకి అసలు ఆ డబ్బుకి హద్దే లేదు అనుకోని మీరు అనుకుంటారు. కానీ మా వెనకతలో ఉండే ప్రపంచం అనేది వేరు. అది ప్రతి ఒక్కరు తెలుసుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. ఓకే తానియా గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. తెలుగు వెబ్ నుంచి మీకు ఎలాంటి అవసరం ఉన్నా, ఎలాంటి ఇది ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా తెలుగు వెబ్ నుంచి మేము ముందుకుంటాం. చూసారు కదా తానియా గారు లైఫ్ స్టైల్ కానీ, లైఫ్ జర్నీ కానీ, ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ ఇంకా పైకి తీసుకుని వస్తారని చెప్పేసి మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. హే గాయ్స్, నేను మీ తానియాని. సో చూసారు కదా నా లైఫ్ జర్నీని ఎలాగైతే మీతో షేర్ చేసుకున్నాను. సో మీ యొక్క లైఫ్ జర్నీని షేర్ చేసుకోవాలనుకుంటే మన తెలుగు వెబ్ వాళ్ళు ముందునే ఉంటారు. సో మీకు ఎటువంటి డీటెయిల్స్ కానీ ఏమైనా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.